మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అలా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్ విజయానికి ప్రణాళిక అనేది ఒక ఆర్టికల్ వచ్చింది, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ యాజ్ ఎ ఫ్యాకల్టీగా నాకు కూడా కొన్ని పాయింట్స్ చాలా బాగా అనిపించింది, వాటి గురించి మీకు డిస్కస్ చేద్దామని మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, నేను వాటిని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మరీ చెప్తాను. సో ఈ వీడియో వచ్చేసి నీట్ విజయానికి బెస్ట్ ప్లాన్ ఏంటి, మంచి ప్రణాళిక ఏంటి 2026 దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది దాని గురించి డిస్కషన్, సిలబస్ ఎలా, నీట్ పేపర్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, నెక్స్ట్ మేజర్ స్టడీ మెటీరియల్ ఏం చదవాలి ఈ లాస్ట్ మూమెంట్లో. ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నియర్లీ 45 మే 3 ఎగ్జామ్ ఉంటుంది కదా, సో చాలా తక్కువ టైం ఉంది. సో ఏది మేజర్గా చదవాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయో ఎలా అనేది, నెక్స్ట్ వెయిటేజ్, ఓవరాల్గా వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్లాన్ రెడీ ఫర్ ఎగ్జామ్ కంటే ముందు ఏం చేయాలి, ఈ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా ప్రాపర్ వేలో ఫాలో అయ్యారు అని అంటే మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఫైనల్గా హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్కే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, నో డౌట్. సో దానికోసం ఒక బెస్ట్ ప్లాన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో నీట్ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అని అంటే మనకు తెలుసు, ఈ ఇయర్ కూడా కొన్ని సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఇంక్రీజ్ అయితే దాదాపుగా 1,30,000 వరకు లేదా 1,30,000 వరకు సీట్లు రావచ్చు. మొత్తం మనకు అన్ని సీట్స్ ఇంక్రీజ్ చేస్తాయి ఎంబీబీఎస్ సీట్లు. తీరా కాంపిటీషన్ ఎలా ఉంది అని అంటే నియర్లీ 21 lakhs ఎబోనే అప్లై చేస్తారు, 22 lakhs వరకు అప్లై చేయొచ్చు, 24 కూడా అప్లై చేయొచ్చు. సో 20 lakhsకి తక్కువ మాత్రం ఉండదు, ఆల్ ఓవర్ ఇండియా 20 lakhsకి తక్కువ మాత్రం ఉండదు. కాంపిటీషన్ పెరుగుతూనే ఉంటుంది. సో చూడండి కాంపిటీషన్ ఎలా ఉంది, సీట్స్ ఏమో 1,30,000 వరకు ఉంటే 1,30,000 అప్లై చేసేది మాత్రం 23-24 lakhs వరకు కూడా అప్లికేషన్స్ వస్తున్నాయి, అప్లై చేస్తున్నారు ఆల్రెడీ. సో అలా ఉంది కాంపిటీషన్. నెక్స్ట్ సిలబస్ గురించి చెప్పాలంటే నీట్ సిలబస్ నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. నీట్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి యాక్యురేట్గా. ఒక్కసారి మీరు మీ దగ్గర ఆల్రెడీ ఫ్యాకల్టీ నోట్స్ ఉంటుంది కదా, కాలేజ్లో ఫ్యాకల్టీ నోట్స్, మెటీరియల్ ఇవన్నీ ఉంటాయి కదా, మీరు ఒక నోట్స్ ఫాలో అవుతుంటే నీట్ సిలబస్ కూడా పెట్టుకోండి. ఆల్రెడీ దాని మీద సబ్జెక్ట్ వైజ్గా నేను వీడియో చేశాను, నీట్ సిలబస్ మీద మన ఛానల్లో ఉంటుంది. సో ఓకే, అటామిక్ స్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్, అటామిక్ స్ట్రక్చర్ కెమిస్ట్రీ తీసుకున్నారు, ఏ టాపిక్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా ప్రతి టాపిక్, ఈ టాపిక్ కవర్ అయిందా అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. లేదు సార్ మా ఫ్యాకల్టీ కూడా చైతన్య, నారాయణ, ఆకాశాలని మా ఫ్యాకల్టీ కూడా సిలబస్ బట్టే, ఎవ్రీ ఫ్యాకల్టీ సిలబస్ని బట్టే ఇస్తారు నోట్స్. ఆ కాన్ఫిడెన్స్ ఉందంటే ఇక టెన్షన్ లేదు. కానీ క్వశ్చన్స్ అన్నీ నీట్ సిలబస్ నుండే వస్తాయి, నో డౌట్. ఆ సిలబస్లో లేని ఏదైనా టాపిక్ ఉంది అని అంటే 99% ఆ టాపిక్ నుంచి అయితే రాదు, నీట్ సిలబస్లో ఉన్నదే వస్తుంది. అది దాని మీద మీకు మంచి అవగాహన ఉండాలి, సిలబస్ మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు కెమిస్ట్రీ టాపిక్స్, కెమిస్ట్రీ చాప్టర్స్ ఏవి అని అంటే స్టాయికియోమెట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ అండ్ పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇలా చెప్పేటట్టు ఉండాలి ఫాస్ట్గా. సిలబస్ మొత్తం మీ మైండ్లో ఉండాలన్నమాట. ఓకే, సో సిలబస్ మీద మంచి అవగాహన ఉండాలి. అన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో అన్ని టాపిక్స్ మీ మైండ్లో ఉండాలి. ఓకే, ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ చదవాల్సినవి ఏంటి సార్, మేజర్గా చదవాల్సినవి ఏంటివి అని అంటే మీ దగ్గర క్లాస్ నోట్స్ చదువుతారు, స్టడీ మెటీరియల్ ఉంటుంది మీ దగ్గర ఆల్రెడీ. సో ఫైనల్గా రిఫరెన్స్, సార్ నా దగ్గర నోట్స్ ఒక్క చాప్టర్కి హాఫ్ నోట్స్ ఉంది సార్, ఇప్పుడు నేను మొత్తం నోట్స్ రివిజన్ నాకు కొంచెం కష్టమయ్యేలా ఉంది అని అంటే ఎన్సీఆర్టీ 3-4 పేజెస్దే ఉంటుంది, నోట్స్లో కూడా ఎన్సీఆర్టీ మ్యాటర్ ఉంటుంది ఎలాగో. సో మీరు ఏం చేయండి అంటే ఎన్సీఆర్టీని ఒక్కసారి చూస్తూ ఉండండి ఫాస్ట్గా, ఒక చాప్టర్ 1 hourలో మొత్తం రీడ్ చేసేటట్లు. ఎందుకంటే నోట్స్ ఆల్రెడీ చదివి ఉంటారు కదా, మీరు ఎన్సీఆర్టీ చదివేటప్పుడు పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నట్లయితుంది. సో ఎన్సీఆర్టీ నుండే స్టాండర్డ్, ఎన్సీఆర్టీ ఫైనల్ మనకు ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఎన్సీఆర్టీ మెటీరియలే ఫైనల్. దాంట్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ దాంట్లో నుండే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారనమాట. సో ఎన్సీఆర్టీ ఈజ్ ఫైనల్. ఓకే, సో ఇది ఎన్సీఆర్టీ మేజర్ స్టడీ మెటీరియల్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు, ఇక్కడ డయాగ్రామ్స్, ఎన్సీఆర్టీలో డయాగ్రామ్స్, టేబుల్స్, ఓకే ఇవి వదలకుండా నేర్చుకోవాలి. ఇంక్లూడింగ్ కెమిస్ట్రీ అయినా ఏదైనా సరే టేబుల్స్ ఇస్తారు కదా, టేబుల్స్
డయాగ్రామ్స్, ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్, బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఇవి ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీలో క్వశ్చన్ కనిపించిందంటే దాని ఆన్సర్ రాసి పెట్టుకోవాల్సిందే మీరు. మీ స్టడీ మెటీరియల్లో ఒక చాప్టర్లో 400, 500 క్వశ్చన్స్, 300 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీలో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ చేయాల్సిందే. ఎన్సీఆర్టీ టేబుల్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ కానీ, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కానీ, తర్వాత బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ కానీ అన్నిటినీ సాల్వ్ చేసి పెట్టుకోవాల్సిందే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది స్టడీ మెటీరియల్ గురించి. కాంపిటీషన్ కంప్లీట్ అయింది, సిలబస్ అండ్ మేజర్ స్టడీ మెటీరియల్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వద్దాం. ఓకే, బయాలజీలో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ తెచ్చుకోవాల్సిందే మీరు. 360కి 180, 360కి 330+ ఉండాల్సిందే మీరు. ఏ ఎగ్జామ్ రాసినా సరే కాలేజీలో వీకెండ్ ఎగ్జామ్స్ కానీ గ్రాండ్ టెస్ట్ కానీ 330 మినిమం ఉండాలి. మ్యాక్సిమం 350+ ఉండాలి. 1 or 2 బిట్స్ అటు ఇటు అయినా సరే 170 అనుకున్న 340+ ఉండాలి. సో ఆ బయాలజీలో గరిష్ట మ్యాక్సిమం మార్క్స్ కోసం ఏం చేయమంటున్నారంటే స్మార్ట్ స్టడీ టెక్నిక్లు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మెమొరీ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో దానికి చీట్ కోడ్స్ అన్ని, చార్ట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఫ్లాష్ కార్డ్స్ అన్ని మీరే రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే మెమొరీ బేస్డ్ బాగా మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఫార్ములాస్ని బాగా రివిజన్ చేసి పెట్టుకోవాలి. ఇనార్గానిక్ ఏమో మెమొరీ బేస్డ్ కంప్లీట్గా. సో ఇనార్గానిక్ కూడా ఈ మెమొరీ బేస్డ్ ఏవేవి ఉన్నాయో అవన్నిటికీ చీట్ కోడ్స్ మెమొరీ ఇట్లా ఒక వర్డ్ రాసి పెట్టుకోవాలి. ఆ వర్డ్ని చూసి సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అలా. ఓకే, ఇనార్గానిక్ కెమిస్ట్రీ కూడా ఎవ్రీ లైన్ చదవాలి. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ పీరియాడిక్ టేబుల్ మొత్తం పర్ఫెక్ట్ అయి ఉండాలి. పీరియాడిక్ టేబుల్ ఎలా పర్ఫెక్ట్ కావాలంటే మొత్తం ఎలిమెంట్ చెప్పాలి. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, రేడియం, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం, కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్ లెడ్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్, ఓకే, ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, టెల్లూరియం, పొలోనియం, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఆస్టడిన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రాడాన్ ఇలా మొత్తం టేబుల్ పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. మన ఛానల్లో ట్రిక్స్ కూడా ఇచ్చాను నేర్చుకోవడానికి. ఇనార్గానిక్ టేబుల్ మొత్తం పర్ఫెక్ట్ అయి ఉండాలి. అప్పుడే మీకు ఈజీ అవుతుంది. కాబట్టి పీరియాడిక్ టేబుల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారా సార్ ఇనార్గానిక్ పీరియాడిక్ టేబుల్ నుంచి అని అనుకోవద్దు. అడుగుతారు క్వశ్చన్స్. ఈ ఎలిమెంట్ పైన ఉన్న ఎలిమెంట్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ ఎంత అంటారు. ఆ ఎలిమెంట్ నీకు తెలియాలి కదా. సో అలా ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా జీఓసి ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్ ఉండాలి. తర్వాత నేమ్డ్ రియాక్షన్స్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్, ఎస్డిటి, బేస్ ఎస్డిటి ఆర్డర్ ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నారు అనమాట. ఇది నెక్స్ట్ భౌతిక ఫిజిక్స్లో ప్రశ్నలు సాధారణంగా కాన్సెప్ట్లు అర్థం అవుతేనే ఫిజిక్స్ మీరు సక్సెస్గా అవుతారు. ఎందుకంటే మెమొరీ బేస్డ్ టాపిక్స్ తక్కువ, కాన్సెప్ట్ మీకు అర్థం కావాలన్నమాట. కెమిస్ట్రీలో కొన్ని టాపిక్స్ మెమొరీ బేస్డ్ ఉంటాయి, బయో కూడా మెమొరీ బేస్డ్ ఉంటాయి. ఫిజిక్స్ మాత్రం అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ని అప్లికేషన్ ఓరియంటెడ్లా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఫార్ములాస్ కాన్సెప్ట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇది సబ్జెక్ట్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. వెయిటేజ్ సబ్జెక్టుల వారీగా మీరు వెయిటేజ్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకుందాం. ఫిజిక్స్ మెకానిక్స్ 13 క్వశ్చన్స్ రావచ్చు. ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ డైనమిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ నుంచి 12 క్వశ్చన్స్ రావచ్చు. మోడర్న్ ఫిజిక్స్ 7 to 8 క్వశ్చన్స్ రావచ్చు. హీట్ 4 క్వశ్చన్స్ రావచ్చు. వేవ్స్ అండ్ యాసిలేషన్ 2 క్వశ్చన్స్ రావచ్చు. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. నేను కూడా నా వైపు నుండి మన ఛానల్ తరపు నుంచి కూడా ఒకటి చాప్టర్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి పీవైక్యూ అనేది నేను ఒక వీడియో చేస్తాను. అది ఆల్రెడీ నోట్స్ అవన్నీ రెడీ, అనాలిసిస్ అనేది కంప్లీట్ అయింది. వీడియో అప్లోడ్ చేయడం ఒకటి ఉంది, చేస్తాను డైరెక్ట్గా. కెమిస్ట్రీ విషయానికి వస్తే ఫిజికల్ కెమిస్ట్రీ 14 క్వశ్చన్స్ వరకు రావచ్చు. ఇనార్గానిక్ కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్ వరకు. ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసి 16 క్వశ్చన్స్ వరకు రావచ్చు, ఇంక్లూడింగ్ బయోమాలిక్యూల్స్ ఇవన్నీ అనమాట. ప్రాక్టికల్ కెమిస్ట్రీ అన్నీ కలిపితే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జువాలజీ అండ్ బాటనీ విషయానికి వస్తే ఈ బయాలజీ విషయానికి వస్తే మనకు డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ 7 క్వశ్చన్స్ రావచ్చు. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ 4 క్వశ్చన్స్ రావచ్చు. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ 8 క్వశ్చన్స్ రావచ్చు. ప్లాంట్ ఫిజియాలజీ నుంచి 8 క్వశ్చన్స్. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 6 క్వశ్చన్స్. సెక్చువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 5 క్వశ్చన్స్. జెనెటిక్స్ నుంచి 6 క్వశ్చన్స్. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి 1 క్వశ్చన్స్ అండ్ బయోటెక్నాలజీ 1 క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీ నుంచి 13 క్వశ్చన్ రావచ్చు. ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ 10 క్వశ్చన్స్ రావచ్చు. హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివ్ హెల్త్ నుంచి 5 క్వశ్చన్స్ రావచ్చు. హ్యూమన్ జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ నుంచి 5 క్వశ్చన్స్ రావచ్చు. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ నుంచి 3 క్వశ్చన్స్ రావచ్చు. యానిమల్ కింగ్డమ్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ నుంచి 3 క్వశ్చన్స్ రావచ్చు. బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్ నుంచి 1 క్వశ్చన్ రావచ్చు. నేను చాప్టర్ వైజ్ ఇస్తాను. సరే ఇవి ఇచ్చారు కదా,
నేను ఇందులో ఈ చాప్టర్ వైజ్గా ఈ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఈ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలా సన్నద్ధత కావాలి, ఎలా ప్రిపేర్, ఎలా అలర్ట్గా ఉండాలి, లాస్ట్ స్టెప్ ఇది. వెయిటేజ్ కంప్లీట్ అయింది కదా, ఎలా లాస్ట్ మూమెంట్లో ఒక అంశాన్ని చదివిన తర్వాత షార్ట్ నోట్స్ రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ మూమెంట్లో నోట్స్ మొత్తం రివిజన్ చేయడం పాసిబుల్ కాదు. షార్ట్ నోట్స్ రాసుకోండి, ఎన్సీఆర్టీ కవర్ అయ్యేటట్లు. ఇదొకటి, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ రాసుకోండి. నెక్స్ట్ రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా కొత్త న్యూ టాపిక్ నేర్చుకుంటే రేపు రివిజన్ చేయాలి, 2 days తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి, 1 week తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి, అలా అన్నమాట. సో 1 week ఒక డే మొత్తం రివిజన్కే కేటాయించండి. సో ఇదొకటి. రోజు 8 to 10 hours ఖచ్చితంగా చదవాల్సింది. 4 subjects, 3 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలో బాటనీ, జువాలజీ కదా, 4 parts అనుకోండి, 45 కదా. సో ఖచ్చితంగా 2 to 3 hours ఫిజిక్స్ చదవాలి, 2 to 3 hours కెమిస్ట్రీ చదవాలి, 2 to 3 hours బయో చదవాలి. మ్యాక్సిమం బయోకి 3-4 hours, 2 కలిపి 3 hours ఇచ్చినా సరిపోతుంది. 9 hours పెట్టుకున్నా, లేదా ఫిజిక్స్ టఫ్ ఉందంటే ఫిజిక్స్ 3 hours, కెమిస్ట్రీ 3 hours, 6 hours కదా, ఒక 4 hours బయోకి పెట్టండి. 10 hours ఖచ్చితంగా డైలీ ఇవి మొత్తం చదవాల్సిందే. అందుకని నేను ఈరోజు ఫిజిక్స్ చదువుతా, రేపు కెమిస్ట్రీ చదువుతా, తర్వాత బయో చదువుతా అంటే ఈ ఫస్ట్ చదివిన సబ్జెక్ట్ ఎవాపరేట్ అవుతుంది. మన మైండ్కి, బ్రెయిన్కి డైలీ అన్ని సబ్జెక్ట్స్ తోటి టైం స్పెండ్ చేస్తేనే అది మర్చిపోదు, బాగా గుర్తుపెట్టుకుంటుంది. సో అదే అనమాట. చివరి 15 days, లాస్ట్ 15 days పీవైక్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా. అందులో ఏదైనా మిస్టేక్ అయితే ఎర్రర్ నోట్స్ రాసుకోవాల్సిందే. ఎర్రర్ నోట్స్ రాసుకొని వాటిని మళ్ళీ రివైజ్ చేస్తే మీరు మిస్టేక్ చేయకుండా ఉంటారు. నెక్స్ట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మంచి హెల్త్ అండ్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్, డైట్, లైట్ ఫుడ్ తీసుకోండి విత్ ప్రోటీన్ ఇంక్లూడ్ అయ్యేటట్లు. అండ్ మంచి 6-7 గంటలు నిద్రపోండి కరెక్ట్గా. హాఫ్ అన్ అవర్ వాకింగ్, ఓకే, డీప్ బ్రీతింగ్, ఇవి చేయండి. ఎందుకంటే ప్రెషర్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, ఆ స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. చాలా టెన్షన్ ఉంటుంది. సో బాగా కష్టపడ్డ స్టూడెంట్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా 1 year స్పాయిల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. నా స్టూడెంట్సే ఎక్సలెంట్గా చదివి హైపర్ టెన్షన్ తీసుకొని ఎగ్జామ్ మూమెంట్లో నిద్రపోకుండా 2 days 1-2 hours నిద్రపోయి ఎగ్జామ్ రోజు పడిపోయాడు. అంతే సింపుల్గా లో బీపీ వచ్చి స్టూడెంట్ పడిపోయాడు. అంత హార్డ్ వర్క్ చేసి కూడా. సో హెల్త్ చాలా ఇంపార్టెంట్. స్లీప్ 6 to 7 hours. అండ్ డైట్ కరెక్ట్ టైంకి డైట్ తీసుకోండి. కావాలంటే ఒక టాపిక్ చదవడం పక్కన పెట్టైనా సరే ఫుడ్, స్లీప్ మాత్రం తగ్గించకండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డా హెల్త్ సరిగ్గా లేకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎగ్జామినేషన్ హాల్లో ఒకసారి రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి మొత్తం స్టమక్ అంతా అప్సెట్ అయిపోయి ఎగ్జామ్ హాల్లో 1 hour వేస్ట్ చేసుకున్నాడు ఒక స్టూడెంట్. నా స్టూడెంట్ చాలా ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 1%, 2% స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు ఇలా. సో వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి హెల్త్ విషయం. సో లాస్ట్ 45 days గట్టి కష్టపడ్డా మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది టాప్ కాలేజ్లో. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఖచ్చితంగా ఫాలో అయ్యేలా చూసుకోండి ఇవి. నెక్స్ట్ మన ఛానల్ తరపున ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఎన్ని పీవైక్యూ వచ్చాయి, టాపిక్స్ ఎన్ని పీవైక్యూ వచ్చాయి. సో ఫార్ములా నోట్స్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, బట్ ఇంకా అప్లోడ్ చేయలేదు. ఆల్రెడీ రాయడం, నేను ప్రతిదీ ఫార్ములా టర్మ్స్తో సహా రాస్తున్నా. అందుకే టైం వేస్ట్ అయింది. నేను రాస్తున్నా. నేను ఏదో ప్రింటెడ్ మెటీరియల్ తీసుకొని ఇది ఫిజిక్స్ ఫార్ములా నేర్చుకోండి, ఇది కెమిస్ట్రీ ఫార్ములా నేర్చుకోండి అనకుండా ఈ ఫార్ములా దాని యొక్క వర్డ్ టు వర్డ్, అందుకని టైం పడుతుంది క్లియర్గా మీకోసమని. నేను టీచ్ చేయడం అనేది డైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ మీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు నోట్స్ కూడా ఇవ్వాలి కాబట్టి వాటిని అన్నింటినీ ప్రాపర్ వేలో నేను రాసి మీకు అందించడం జరుగుతుంది. మీ ప్లాన్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకే, ఇవి వీడియోస్ చేస్తాను, నేనేమైనా ఇస్తే దాన్ని మీరు కంపేర్ చేసుకోండి మీ నోట్స్ తోటి. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ మన ఛానల్ మీరు ఇచ్చే లైక్ చాలా వెళ్ళిపోతుంది. నో మెంటార్షిప్ ఫీజు, ఎటువంటి ఫీజు లేదు. నాకు తెలిసి మీరు ఏమైనా ఫీజు అన్నీ అంటే లైక్ చేయండి, అదే నాకు పెద్ద ఫీజు, మన ఛానల్కి పెద్ద బూస్ట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి, గట్టి కష్టపడితే మంచి కాలేజ్లో డాక్టర్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.